రాధిక, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నువ్వు చాలా 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 అందంగా ఉన్నావు. నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నంతగా నచ్చేశావు. 100 మంది అమ్మాయిలు నా వెంట పడినా నిన్ను తప్ప వాళ్ళని చూడకూడదు అనుకునేంతగా నచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటావా ప్లీజ్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నువ్వు కాదంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. నువ్వు ఓకే అన్నావంటే నిన్ను పెద్ద హీరోని చేస్తాను. ఇక్కడున్న నిన్ను గ్రేట్ స్టార్ని చేసి ఎక్కడో ఎక్కడో ఉండేలా చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుని హీరోయిన్ అవుతావో, హీరోయిన్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు మీ అక్క ఒకే ఇంట్లోంచి 2 హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ నాకే దక్కుతుంది. ఆలోచించు రాధిక. చెప్పడం అయిపోయిందా? ఇంకా చెప్పాల్సిందేమన్నా ఉందా? ఉంది రాధిక. ఐ లవ్ యూ. నీ పిచ్చి వేషాలు మానకపోతే నీ గురించి మా ఇంట్లో చెప్పాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ సుమంత్ నువ్వనుకుంటున్నంత మంచివాడు కాదు. నువ్వు అలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడు నీ కాపీ తమ్మని చెప్పాను గాని నా క్లాసులు పీకమని చెప్పలేదు. వెళ్ళు. నేను గుడికి వెళ్ళబోతుండగా ఇంటి బయట సుమంత్ కనిపించి నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నేను సరేనంటే నన్ను పెద్ద హీరోయిన్ చేసేస్తాను అంటున్నాడు. అవునా? అలా నవ్వుతున్నావేంటి? నవ్వకపోతే ఏం చేయమంటావు? నీకు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఆశలున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అక్క ఇంకేం చెప్పకు. ఒక్క విషయం చెప్తాను, నువ్వే విను. నువ్వు నాలాంటి హీరోయిన్స్ పక్కనుండే జూనియర్ వేషాలకు కూడా పనికిరావు. అందుకే సుమంత్ నిన్నలా ఆట పట్టించుంటాడు. అక్క నేను చెప్పింది నమ్మక్క. ఇంకాపై నువ్వు చెప్పే జోకులు విని నవ్వేంత ఓపిక నాకు లేదు. ఈ టాపిక్ వదిలే. సునంద, మన చుట్టాలందరికీ కబురు పెట్టవు. కొంచెం పనుల్లో సాయంగా ఉంటారు. ఎందుకమ్మా అందరినీ పిలవడం? రాధికి ఇంట్లోనే ఉందిగా. ఉంటే ఇలాంటి శుభకార్యానికి అలాంటి పెడత మొహం దాన్ని రాధిస్తావా? దాని చూపు గాని నీడ గాని పడితే మంచి జరగాల్సిన చోట చెడు జరుగుతుంది, కళ్యాణం జరగాల్సిన చోట తద్దినం జరుగుతుంది. వద్దు, అది అసలు ఎవరికంటే పడనే వద్దు. ఓ గదిలో పెట్టి తాళం వేసేయండి. అమ్మా, ప్రతి చిన్న విషయాన్ని నువ్వు ఇలా రాధికతో ముడిపెట్టి మాట్లాడుకో. అయ్యే పనులు కూడా కావు. రాధిక తోడుంటే ఎన్ని పనులైనా అవలేలుగా ఒంటి చేత్తో చేసుకుపోగలను. అంతే అత్తయ్య గారు. సరే బాబు సరే. ఆ దరిద్రపు కొట్టు మొహాన్ని అటూ ఇటూ తిరగనివ్వకుండా నీ దగ్గరనే ఉంచుకో, కదలనివ్వద్దు. సరే. మంచి భర్త, మంచి కుటుంబం దొరికితే ఆడదాని జీవితం ధన్యం అవుతుంది. అక్క ఎందుకు ఇలా ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. అక్క మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పుకునేటట్లు చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణ. అక్కను ఆ ఇంటి కోడల్ని చేయడానికి నువ్వే సహాయం చేయాలి. త్వరగా రండరా. వచ్చేస్తున్నావు అత్తయ్య. శాస్త్రి గారు పెట్టిన ముహూర్తం దాటిపోయాక వెడితే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? మన ఇంటి చిన్న కోడల్ని చూడడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. త్వరగా చూడాలి, రండి. ఇంకా రాని కోడలి కోసం ఇంత తప్పించిపోతున్నారంటే అసలు ఆ కోడలు వచ్చాక నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరేమో ఈ ఇంట్లో. శుభం అంటూ మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరే టైంలో అనవసరమైన చర్చలు ఎందుకమ్మా? ఆహా, నేను చెప్పేది. శోభన, నాన్నగారు, శాస్త్రి గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. మనం ఈలోగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. సత్యభామ, నువ్వు సత్యభామ అని ఎలా గుర్తుపట్టేశానో చూసావా?